ఇందిరాగాంధీ గారు చనిపోవడానికి ఒకరోజు ముందు భువనేశ్వర్లో ఒక మీటింగ్లో ప్రసంగిస్తున్నారు. తన ప్రసంగంలో తనపై హత్యాయత్నం జరిగే అవకాశం ఉందని తన అనుమానాలను ప్రజలతో పంచుకుంటున్నారు. అది ఏ విధంగా అంటే, నేను ఈరోజు ఇక్కడున్నాను, రేపు బహుశా ఇక్కడ ఉండకపోవచ్చు. నేను ఉంటానా ఉండనా అన్న దానిపై నాకేమీ బాధ లేదు. నేను నా చివరి శ్వాస వరకు సేవ చేస్తూనే ఉంటాను అని తన ప్రసంగాన్ని ముగించింది. ప్రసంగం ముగించుకొని అదే రోజు రాత్రికి ఢిల్లీలోని తన నివాసానికి చేరుకుంది. మరుసటి రోజు అనగా 1984 అక్టోబర్ 31 న్యూఢిల్లీలోని ప్రధాని నివాసం. సమయం 9:20 ఒక ఫారిన్ జర్నలిస్టు ఇందిరాగాంధీ గారి ఇంటర్వ్యూ కోసం ప్రధాని నివాసం యొక్క పెరట్లో ఎదురు చూస్తున్నారు. పెరట్లోకి వెళ్లే గేటు దగ్గర 2 బాడీగార్డ్స్ ఉన్నారు. ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇందిరాగాంధీ గారు ఇంట్లో నుంచి వస్తున్నారు. ఇందిరాగాంధీ పెరట్లో గేటు దగ్గరికి రాగానే అక్కడున్న 2 బాడీగార్డ్స్లో ఒకరు గన్ తీసుకొని 3 బుల్లెట్స్ షూట్ చేశారు. మొదటి బుల్లెట్ కడుపులో, మిగిలిన 2 బుల్లెట్స్ ఛాతీ, భుజంపై షూట్ చేశారు. ఇంతలో ఇందిరాగాంధీ గారు కింద పడిపోయారు. వెంటనే మరో బాడీగార్డు 25 బుల్లెట్స్ ఇందిరాగాంధీ గారి శరీరంలోకి దింపారు. ఇంతలో బుల్లెట్ శబ్దాలు విని అక్కడున్న వేరే బాడీగార్డ్స్ పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చి చూశారు. సీన్ చూడగానే వాళ్ళకి అర్థమయ్యింది. షూట్ చేసిన బాడీగార్డ్స్ గట్టిగా అరుస్తూ ఈ విధంగా చెప్పారు. ఏమని అంటే, మేము చెయ్యాలి అనుకున్నది చేశాము, మీరు చెయ్యాలనుకున్నది చెయ్యండి అంటూ గన్స్ పక్కన పెడవేశారు. అక్కడికి వచ్చిన వేరే బాడీగార్డ్స్ ఆ 2 బాడీగార్డ్స్ని షూట్ చేశారు. ఒకరు చనిపోగా మరొకరు బ్రతికారు. ఇప్పుడు ఇందిరాగాంధీ గారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ప్రధాని నివాసంలో ఎప్పుడూ ఒక అంబులెన్స్ ఉండేది. కానీ ఆ రోజు అంబులెన్స్ ఎందుకో రాలేదు. ఇందిరాగాంధీ గారిని భద్రతా అధికారులు కారు వెనుక సీటులో పడుకోబెట్టారు. రక్తపు మడుగులో ఉన్న ఇందిరా తలను సోనియా గాంధీ తన ఒడిలో పెట్టుకున్నారు. కారు వేగంగా ఎయిమ్స్ హాస్పిటల్ వైపు వెళ్ళింది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. కానీ లాభం లేదు. మధ్యాహ్నం 2:20 ఇందిరాగాంధీ చనిపోయిందని డాక్టర్స్ ప్రకటించారు. అసలు ఆ 2 బాడీగార్డ్స్ షూట్ చేయటానికి కారణమేంటి? అంత అవసరం వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఈ విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఇందిరాగాంధీ గారిని చంపటానికి కారణం ఆపరేషన్ బ్లూ స్టార్. ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే సిక్కు పవిత్ర స్థలమైన గోల్డెన్ టెంపుల్పై దాడి చేయటం. ఎందుకు అవసరం వచ్చిందంటే, ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్న సమయంలో సిక్కు మతస్థుల గురువైన బ్రిందన్వాలే తను ఒక లీడర్గా ఎదగాలి అని, అందుకు సిక్కులంతా ఒకటిగా ఉండాలి అని, పంజాబ్ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని, ఖలిస్తాన్ అనే ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఇదే అవకాశంగా భావించిన పాకిస్తాన్ సిక్కు లీడర్ అయిన బ్రిందన్వాలేకు ఆర్థికంగా ఆయుధాలు సరఫరా చేయటం స్టార్ట్ చేసింది. చివరికి ఇతని చర్యలు దేశ భద్రతకు హాని కలుగచేసే విధంగా ఉండటంతో బ్రిందన్వాలేను కట్టడి చేయాలని అనుకున్నారు. ఇది తెలుసుకున్న బ్రిందన్వాలే తన అనుచరులతో సిక్కుల పవిత్ర స్థలమైన గోల్డెన్ టెంపుల్లో దాక్కున్నారు. అయితే ఆ టెంపుల్ యొక్క నియమం ప్రకారం ఎవరు ఆ టెంపుల్లోకి ఆయుధాలతో ప్రవేశించకూడదు అని, అదే తనకు సరైన ప్లేస్ అని బయటకు రాకుండా అక్కడే ఉండిపోయారు. ఇందిరాగాంధీ గారు బ్రిందన్వాలేతో మొదట చర్చలు జరిపింది. అయితే ఆ చర్చలు విఫలం కావటంతో ఇందిరాగాంధీ గారు ఆపరేషన్ బ్లూ స్టార్ ప్రారంభించింది. వెంటనే సైన్యాన్ని 1984 జూన్ 3న గోల్డెన్ టెంపుల్లోకి పంపి కాల్పులు జరపగా చివరికి బ్రిందన్వాలే చనిపోయినట్టు నిర్ధారించుకున్న తర్వాత ఆపరేషన్ బ్లూ స్టార్ ముగిసింది. అయితే ఈ ఆపరేషన్లో ఆర్మీ సైన్యం సాధారణ ప్రజలతో కలిపి దాదాపు 550 మంది చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ఆపరేషనే ఇందిరాగాంధీ గారికి ప్రాణహాని తీసుకువచ్చింది. గోల్డెన్ టెంపుల్లో జరిగిన దాడికి రివెంజ్ తీర్చుకోవాలని కోపంలో ఉన్న సిక్కులు ప్రతీకారంగా వీడియో ఫస్ట్లో చెప్పినట్టు 2 బాడీగార్డ్స్ ఇందిరాగాంధీని షూట్ చేసి చంపారు.